రెండు విధాలుగా చెప్పవచ్చు. తండ్రిని తల్లిని సన్మానించాలి, వారికి విధేయులై ఉండాలి. ఒక తల్లి నా దగ్గరికి వచ్చి, నా కూతురు అసలు నా మాట విననే వినట్లేదు రాజన్న, గొంతు మీద కాలు పెట్టి త్రొక్కాలనిపించింది అన్నది. విన్నారా? ఆమె బయోడేటా నాకు 15 సంవత్సరాలకి తెలుసు. నేను అన్నాను ఒకే మాట, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడైతే అనలేను, ఆ వయసులో అన్నాను, మీరు విత్తుకున్నారు, పంట కోస్తున్నారు అంటే అన్నది. మీ అమ్మను నువ్వు అలాగే వేధించావు, మీ అమ్మే నాకు చెప్పింది. మీ అమ్మ అలాగే మీ ద్వారా వేధించబడింది, మీ అమ్మను మీరు వేధించారు. విన్నారా? గొంతులో నీళ్ళు కూడా పోయలేదు, అందుకే నీ కూతురు నీ గొంతు మీద కాలు పెట్టి దొరుకుతుంది. ఇప్పుడైతే అనలేను, 10 సంవత్సరాల క్రితం అన్నారు ఆ మాటలు, ఇప్పుడు అనలేను, వయసు పెరుగుతుంది, ప్రేమ ఆప్యాయతలు ఎక్కువైపోతున్నాయి, ఇక అనలేను. ఒక తండ్రిని కొడుకు వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వచ్చాడు. వినండి, వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వెళ్తున్నాడు. మనవడు ఆలోచిస్తుంటే వెళ్తున్నాడు. ఇది ఈయన కొడుకు, కారులో కూర్చున్న ఈయన కొడుకు. రే, తాత మీద ఏమైనా బెంగ ఉందా అన్నాడు. లేదులే డాడీ. మరి ఏంటి ఆలోచిస్తున్నావు, నేను ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, అంటే పిల్లడు మనవడు నేను ఎప్పుడు పెద్ద అవుతానా, నేను ఎప్పుడు నీ ఎంత అవుతానా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎందుకురా అంటే, అదే నిన్ను కూడా వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాలి కదా. ఒకరిని తీసుకుని వెళ్తున్నానే, ఒక ఆయన తీసుకెళ్తే అదే హాస్టల్లో మరలా ఏం చేర్పించాడు. ఏమండి మీరు పలానోళ్ళు కదా 30 సంవత్సరాల క్రితం ఒక అనాథ పిల్లోని తీసుకొని వెళ్ళారు కదండి, మీరు కదండి, ఏమండి మీరు కదా అంటే అవును అని చెప్పారట. ఏంటండి మరి మీరు వచ్చారు అనాథ హాస్టల్కి, ఏమండి అండి 30 సంవత్సరాల క్రితం బాబుని తీసుకొని వెళ్ళారు కదండి, అనాథ బాబునంటే చెప్పాడట ఆ తాత. ఆ అనాథ బాబేనయ్యా ఇప్పుడు నన్ను అనాథ హాస్టల్ వదిలిపెడుతుంది. ఎంతవరకు తల్లిదండ్రులను మీరు సన్మానిస్తున్నారు, ఎంతవరకు మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారు? మనం విత్తుకున్నదే మనం కోసుకుంటాం. మరొకసారి చెప్తున్నాను, బైబిల్లో ఏమని రాయబడిందంటే, నేను అనకూడదు అన్నమాట, తల్లిదండ్రుల యొక్క మాట వినని వ్యక్తుల యొక్క కళ్ళట, బాగా తెలిసి ఈ రెఫరెన్స్లు మీకు. సంసోను తల్లిదండ్రులు చావక మునిపే సంసోను చచ్చిపోయాడు. కారణం ఏమిటంటారు? విధేయుడు కాలేదు, సన్మానించలేదు. మీరు తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. వృద్ధాప్యంలో ఏం తింటున్నారో, ఏం ధరించుకుంటున్నారో విన్నారా? దూరంగా ఉన్నా, మీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా పలకరించండి, ఫోన్లు చేసి పలకరించండి, ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించండి. నేను ఎందుకు వెళ్ళాను దొడ్డవారం, ఇలాంటి పరిస్థితుల మధ్య ఎందుకు వెళ్ళాను అనుకున్నారు? నా బంధువా? ఆ తల్లి ఆ రోజు చేసిన కృషి, కృతజ్ఞతతో వెళ్ళాను నా తల్లి దగ్గరికి. రోజుకొకసారి పలకరించటం, వారి పరిస్థితులు ఏమిటో గమనించటం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు రాబోయే రోజులు. ఫాదర్స్ డే రోజు ఒక వ్యక్తి ఒక చిన్న మ్యాటర్ రాశాడండి. ముసలోడు, ఒరే ఇలారా, అదేంటి అరుస్తుంది? కాకిలే అన్నాడు కొడుకు. మరలా పిలిచి, ఏంటిరా అది అరుస్తుంది? 70-80 సంవత్సరాల వయసులో.
ముసలి నాన్న ఏంటి అది అరుస్తుంది, తల బాదుకోవాలి. ఈ ముసలోడు నస కాకంటే ఈ గోల అన. ఈ ముసలోడు తక్కువడు కాదు. ఆ పాత పెట్టిలో ఒక బుక్ పెట్టి తీసుకురాయనడు. తీసుకొచ్చాడు. ఆవిడ ఎంతప్పుడు ఇది బాబు ఎంతప్పుడు అదే ఒక కాయకి ఏదో అలా ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తుంటే, నాన్న ఏంటిదది? తండ్రి కాకి నాయన. మరలా కాసేపు, నాన్న ఏంటది? కాకిరా. మరలా కాసేపు ఆగి, నాన్న ఏంటది? ఎత్తుకొని కాకి నన్ను కాకి నన్న. ఎన్నిసార్లు అడిగాడు తెలుసా అండి? 99 సార్లు అడిగాడట. అన్నీ రాసిపెట్టాడు. 99 సార్లు అడిగిన ఆ తండ్రి తన కుమారుడిని ముద్దు పెట్టుకొని హత్తుకొని మీద పెట్టుకొని అంత చేస్తే ఆయనకు ఒక వయసు వచ్చేసరికి ఈ ముసలి ఆయన ఏంటిది అంటే 3 సార్లు చెప్పటానికి నస. ఇప్పుడు కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు బైక్ ఎక్కుతాడు. వాళ్ళమ్మ ఎక్కడికి రా, ఎప్పుడు వస్తావు, ఇంతే చూపు. ఏంటంత అగౌరవం ఏంటి? వాళ్ళు లేకుండా మీరున్నారా? ఒక్క చూపు చూస్తాడు. అవసరమా అని నేను కూడా అలాగే చూశానా? అవసరమా అవన్నీ? అంతే ఒక చూపు. ఈ రోజుకి నేను గేట్ దాటుతున్నానంటే ఛాంబర్లో సంతకం పెట్టి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాను. రియల్. నన్ను వదిలిపెడతాడు వాడు. కారు ఎక్కి బయలుదేరగానే బుక్ తీసుకొని వస్తాడు. రాయ్ ఏంటిది, ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు వస్తావు రాయ్. మరి క్రమశిక్షణ నేను తప్పకూడదుగా. రాసి వెళ్తాను, సంతకం పెట్టి వెళ్తాను. తల్లిదండ్రులు అంటే అంత అగౌరవమా? తల్లికి తండ్రికి ఎలా ఉండాలట? విధేయులై ఉండాలి. తర్వాత వారిని సన్మానించాలి. మీ జీవితం యవనస్తులారా, పిల్లలారా, మీ జీవితం బాగుండాలంటే మీ తల్లిదండ్రులు ఎంత మీరు సన్మానిస్తారో, మీ తల్లిదండ్రులు ఎంత మీరు గౌరవిస్తారో అంత ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు.